ఈ నెల 27న జరిగేటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి సన్నాహక మీటింగ్ హైదరాబాద్లో కొనసాగింది. మనం చూసాం తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ మీటింగ్లో ముఖ్యంగా కేటీఆర్తో పాటు అందరూ కూడా ఇక్కడ హాజరైనటువంటి పరిస్థితి మనం చూసాం. చాలామంది ఇక్కడ పరిస్థితి ఉంది. ఒకసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. 27న జరిగేటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటిది మొత్తం బాధ్యత తీసుకున్నటువంటి హైదరాబాద్ సంబంధించి తలసాని శ్రీనివాస్ యాదవ్ మన దగ్గర ఉన్నారు, మాజీ మంత్రి. మొత్తం కూడా ఈ ఆర్గనైజ్ కూడా చేయబోతున్నారు. ఎట్లా చూస్తున్నారు ఈ మీటింగ్ సంబంధించి? అన్న చాలా బ్రహ్మాండం జరుగుతుంది. 20 వసంతాలు పూర్తి చేసుకుంటున్నటువంటి రజతోత్సవం ప్రతి కార్యకర్తకు, నాయకునికి, ప్రజలకు కూడా ఇది మా పండుగ, మా సొంత పండుగ, మా ఇంటి పండుగ, మా కుటుంబం పండుగ అనే విధంగా ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. తప్పకుండా బ్రహ్మాండమైనటువంటి సభ జరగబోతుంది. ప్రజల ఆశీర్వచనాలు ఉన్నంతకాలం తప్పకుండా 3 పువ్వులు 6 కాయలుగా వరదిల్లుతూ ఈ గులాబీ జెండా కలకలలాడుతుంటుంది. అసలు ఈ జెండానే తెలంగాణ ప్రజల జెండా కాబట్టి ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. బ్రహ్మాండం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు ఉన్నారు ముషిరాబాద్ సంబంధించి. ముఠాగా ఎట్లా చూస్తారు సార్ మీరు ఈ హైదరాబాద్ సంబంధించినటువంటి సంఖ్య ఎంతమందిని తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది వరంగల్ సంబంధించి? బైసాబ్ ఈనాడు తీసుకెళ్లాల్సిన అవసరం జనాలే మేము వస్తామంటున్నారు. ఎందుకంటే ఈనాడు పార్టీ ఏనాడైతే టీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రతి కార్యక్రమాలు గుర్తుపెట్టుకున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వరంగల్ రావడానికి సిద్ధంగా ఉన్న తెలియపరుస్తున్నారు. వెరీ గుడ్, చాలా పెద్ద సక్సెస్ఫుల్గా పోతుంది హైదరాబాద్. కేటీఆర్ మీకు ఏం దిశానిర్దేశం చేశారు మీటింగ్లో? కేసీఆర్ ఎప్పటికంటే ఈనాడు మీరు ప్రతి కార్యకర్త పార్టీ గురించి కష్టపడి పనిచేయాలి, నువ్వు వస్తున్నప్పుడు పెద్ద ఎత్తున చెప్పారు. అంటే ఎంతమంది మీరు తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు? తీసుకొచ్చేంతమందిని తీసుకెళ్తున్నాం. కార్పొరేటర్ గారు ఎట్లా మీకు ఈ టార్గెట్ వ్యవహారాలు చెప్పారు? అంటే ఇప్పుడు ఏదైతే మనకు 27కి బహిరంగ సభ ఉందో, ఏదైతే 25 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటున్న బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్లో భాగంగా అత్యధికంగా జిహెచ్ఎంసీలో ఉన్న ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకొని అండ్ కార్పొరేటర్లను దృష్టిలో పెట్టుకొని ఎక్స్పెక్టేషన్స్ అంతా కూడా మా హైదరాబాద్ నగరం నుంచే ఉంది కాబట్టి సో ఏదైతే గతంలో ఎలక్షన్స్ టైంలో కానివ్వండి జిహెచ్ఎంసీ నుంచి మంచి రిజల్ట్ ఇచ్చారు, ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఇంకా కూడా కావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇంకా కూడా ఇప్పుడు పిలవకుండానే చాలామంది జనాలు రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అందరికీ చెప్పి వాళ్ళని మీటింగ్కి తీసుకురావాలని చెప్పి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది. సో ఆ ప్రకారంగానే మేము 27కి ఏదైతే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో ఆ ఇన్స్ట్రక్షన్స్ మీదకి మేము అందరం రెడీ అయ్యి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఇన్స్ట్రక్షన్స్ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అంటే పోయే ముందు ఎట్లాంటి ప్లాన్స్? అంటే ఆల్రెడీ పార్టీ చేయాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేయడం జరిగింది. ఏదైతే పబ్లిక్ని చేయడానికి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వెహికల్స్ కానివ్వండి అండ్ ఆ రోజు జెండా ఆవిష్కరణ చేసి పార్టీలో అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ కూడా తీసుకెళ్ళి అక్కడ మీటింగ్కి అటెండ్ అయ్యే విధంగా కూడా ముందే, అంటే ఇప్పుడు మనం వెళ్ళాల్సింది వరంగల్, హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళే వరకు మనం 3.5 గంటలు టైం పడుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పొద్దున్నే వెళ్ళి తీసుకెళ్ళిన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా వాళ్ళని అన్ని విధాలుగా చూసుకునే విధంగా మేమందరం కూడా ఏర్పాట్లు చేయడం జరిగిందండి. కిరణ్ ఎట్లా మీకు దిశానిర్దేశం ఏమని చేశారు? ఇప్పుడు చాలా ప్రతిష్టాత్మకమైన సభగా 27 తారీఖు ప్రతి ఒక్కళ్ళు కూడా కలయిక రావడం జరిగింది. ఎందుకంటే గడిచిన సంవత్సరంన్నర పాలనలో బాధపడని వ్యక్తే లేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. అందులో మరీ ముఖ్యంగా సిటీలో అయితే కంప్లీట్ గులాబీమయంగానే మొన్న ఎలక్షన్లో కూడా రిజల్ట్స్ రావడం జరిగింది. ఎప్పుడెప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే ఊపు ఇక్కడ కనబడబోతుంది మనకు రాబోయే ఈ సభలో. దీంతోపాటు ఒక ప్రత్యేకమైన స్థానం బీఆర్ఎస్ పార్టీది. ఇదేదో పవర్ కోసం పుట్టిన పార్టీ కాదు, ముఖ్యమంత్రి పదవే పరమావధిగా పుట్టిన పార్టీ కాదు. ఇది ఉద్యమ పార్టీ. ఇక్కడ ఒక రాష్ట్రాన్ని సాధించుకోవాలని పుట్టిన పార్టీ, సాధకుడే సారథై ముఖ్యమంత్రి అయి 10 సంవత్సరాలు బ్రహ్మాండమైన పాలన ఇచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్లో బ్రహ్మాండంగా అపోజిషన్ పాత్ర పోషిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ సభ ద్వారా నూతన ఉత్సాహం తప్పకుండా రాబోతుంది. దీంతోపాటు కార్యకర్తలు, నాయకులు ఆ రోజు చాలా హెవీగా రాబోతున్నారు కాబట్టి ఆర్గనైజ్డ్గా రావాలని మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది, కేటీఆర్ గారు. అందులో హైదరాబాద్ సిటీ నుండి వరంగల్ అనే ప్రాంతంకి వెళ్ళాలి కాబట్టి 3.5 hours జర్నీ కాబట్టి భోజన ఏర్పాట్లు కానీ కార్యకర్తలని ఎట్లా చూసుకోవాలి అనే విధానాలు కానీ ఎప్పుడు బయలుదేరాలి, ఎట్లా వెళ్ళాలి, సక్సెస్ఫుల్గా ఎట్లా మనం ముందుకెళ్ళాలి అనేది దిశానిర్దేశం చేయడం జరిగింది. అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. నుంచి ఎంత మంది వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? గ్రేటర్ల నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారారు, దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా? ఏముండదు. బ్రహ్మాండంగా మారిన ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ పరిస్థితి మీకు అర్థమైంది ఆల్రెడీ. అక్కడ ఇంకా ఉత్సాహంగా వస్తారు. ఎందుకంటే లీడర్లు ఉన్నంతసేపు మంచి నాయకత్వాన్ని తొక్కిపెట్టినారు అక్కడ. ఇప్పుడు వెళ్ళిపోవడం ద్వారా ఏమైందంటే అందరి సంఖ్యలు ఓపెన్ అయిపోయినట్టు అయిపోయి ఇంకా విపరీతమైన ఉత్సాహంతో రాబోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ నుండి దాదాపుగా 800 నుండి 900 బస్సులు
దాంతోపాటు 1000-1500 కార్లు, ఎందుకంటే చాలా హైదరాబాద్లో కార్లు ఎక్కువ విపరీతంగా ఉంటాయి, అందరి దగ్గర ఉంటాయి, అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ రెండు కలిపి 1000 ఇవి 1500 అవిగా బ్రహ్మాండంగా చేరబోతున్నాం వరంగల్కి. ఇదితో పాటు అందరికీ పిలుపుని కూడా ఇస్తున్నాను. యావత్ యువత మొత్తం కూడా రేపు రాష్ట్రంలో వచ్చే ఫ్యూచర్ అంతా బీఆర్ఎస్ పార్టీదే. కాబట్టి మీ అందరూ కూడా కథను తొక్కాలి, అటే రావాలి, వరంగల్ వైపు రావాలి. అందరూ చెలో వరంగల్ 27 తారీఖు సిల్వర్ జూబ్లీని బ్రహ్మాండంగా చేసుకోవాలి. థ్యాంక్ యూ. గజ్జల నాగేష్ గారు, ఎట్లా మీరు 20 సంవత్సరాల వసంతాలు జరుపుకోబోతున్న నేపథ్యంలో ఈ రజతోత్సవ వేడుకలకు సంబంధించి సిటీ నుంచి ఎట్లాంటి ప్లాన్ చేస్తున్నారు? యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 27వ తారీఖున వరంగల్లో జరిగే ఎల్కతుర్తిలో మందు కదలటానికి సిద్ధంగా అయినారు. మరి హైదరాబాద్ నుండి కూడా భారీ ఎత్తున పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు మరి ప్రతి నియోజకవర్గం నుండి ఈసారి వేలాది మంది తరలి రావటం జరుగుతుంది. మా కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి దాదాపు మేము 3000 మందిని పెద్ద ఎత్తున భారీ ఎత్తున తరలిస్తున్నాము. మరి ఆల్రెడీ మేము మాకు ఇచ్చిన 50 బస్సులో మరి దాదాపు 100 కార్లలో కార్యకర్తలను అందరినీ కూడా పెద్ద ఎత్తున పెద్ద సంఖ్యలో తరలిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ 2001 మరి ఏప్రిల్ 27న జలదృశ్యంలో మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యం 3.5 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్ష కొరకు వారి కోరిక మేరకు మరి ఆనాటి ఉద్యమ నాయకుడు తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి తనకున్న అనేక పదవులను గడ్డిపోచగా ఏరి పారేసి మరి బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని స్థాపించుకోవడం జరిగింది. ఆ రోజు నుండి కూడా అనేక దఫాలుగా మరి తెలంగాణ రాష్ట్రం కొరకు అనేక వర్గాలతోని మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి వర్గాన్ని కూడా ప్రతి సెక్షన్ని కూడా మరి ఉపయోగించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కార్మికులుగా అయితే ఏంది, రైతులు అయితే ఏంది, విద్యార్థులు అయితే ఏంది, నిరుద్యోగులు అయితే ఏంది, మరి ఆర్టీసీ కార్మికులు అయితే ఏంది, ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఏంది, రకరకాలుగా అన్ని సెక్షన్ అన్ని వర్గాలను కూడా కులాలకు మతాలకు అతీతంగా మరి అందరినీ కూడా ఉపయోగించుకొని మరి బీఆర్ఎస్ పార్టీ మరి ఉద్యమంలో పాటు అంచెలంచెలుగా చేస్తూ 14 సంవత్సరాలు కూడా ఉద్యమాన్ని చేసి మరి తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవటము మన జరిగింది. మీకు తెలుసు కేసీఆర్ గారు మరి ఆ రోజుల లోపల తెలంగాణ రాష్ట్రానికి గురించి తెలంగాణ రాష్ట్రం తీసుకొని ఎక్కని గప్పలేదు, ఎక్కని మొక్కని చెట్టు లేదు. అంటే ఆర్ఎస్ నుండి ఆ రోజులు అదే చెప్తున్నాను, ఆర్ఎస్ నుండి మొదలుకొని ఆర్ఎస్ఎస్ వరకు కూడా మరి గడపలు దాటేసి తెలంగాణ రాష్ట్రం కొరకు వాళ్ళని అందరినీ కూడా తట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పడ వాళ్ళందరినీ కూడా భాగస్వామ్యం చేసినా తెలుసు. మరి అదేవిధంగా వారు చేసిన ఉద్యమంతోనే మన రాష్ట్రం ఏర్పడడం జరిగింది. వచ్చిన రాష్ట్రము మరి తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడే మరి రాష్ట్రానికి సారథిగా ఏర్పడేసి 10 సంవత్సరాలు కూడా పరిపాలన చేసుకోవటం జరిగింది. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి పథకాలు మన గౌరవ తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ అనేక సంక్షేమ పథకాలతో మరి తెలంగాణ రాష్ట్రము మరి ముందుకు సాగడం జరిగింది. రజతోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున జరపాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో పార్టీ వరంగల్ జరిగేటువంటి 27వ తేదీ నాడు జరిగేటువంటి భారీ మీటింగ్కు లక్షలాది మంది రావడానికి ఇప్పటికే ప్లాన్ చేసిందని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు జరిగినటువంటి మీటింగ్ కూడా గ్రేటర్ హైదరాబాద్ మీటింగు అందుకు తగ్గినటువంటి దిశానిర్దేశం కేటీఆర్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఒక దండుగా మీటింగ్కు రావాల్సిన అవసరం ఉందని కూడా నేతలు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో నరేందర్, జీ తెలుగు న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.